అనామిక తన తండ్రి సుధాకర్ గారితో మాట్లాడుతూ ఉండగా ఆయన వెనక నుంచి వినిపిస్తున్న కాంతమ్మ క్రూరమైన అరుపులు అనామిక మనసుని ముక్కలు చేశాయి. అక్కడ కోటీశ్వర్లు ఇంట్లో కష్టాలు లేకుండా రాజభోగాలు అనుభవిస్తూ ఉంటది. మనమేమో ఇక్కడ అప్పులు వాళ్ళతో తిట్లు తినాలా? డబ్బులు పంపించమని చెప్పు నీ కూతురికి, లేకపోతే మీకు నరకమే. కాంతమ్మ మాటలు అనామిక చెవుల్లో ప్రతిధ్వనించాయి. దాంతో అనామిక ఫోన్ కట్ చేసి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో రమేష్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చి అనామిక అలా దీనంగా ఏడుస్తూ ఉండటం చూశాడు. ఏమైంది అనామిక, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? రమేష్ అలా అడిగినా అనామిక ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ అనామిక, నువ్విలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అసలు నువ్వు ఏడవటానికి కారణం ఏంటో చెప్పు. అయ్యో ఏమీ లేదండి. ఏమీ లేదా? మరి నీ కళ్ళల్లో ఈ కన్నీళ్ళేంటనామిక? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు, మనమిద్దరం కలిసి ఆ సమస్యని పరిష్కరించుకుందాం. అది ఏమీ లేదండి. మా నాన్న గుర్తొచ్చారు. పుట్టినప్పటి నుండి నాన్నను వదిలి ఒక్కరోజు దూరంగా లేను కదా. ఇప్పుడే నాన్న ఫోన్ చేశారు. ఆయన గొంతు వినగానే నాకు పాత రోజులు గుర్తొచ్చి ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చింది. అంతకు మించిందేమీ లేదు. నిజమండి. అవునా? ఇప్పుడు నీ బాధ నాకు అర్థమైందిలే. నాకు ఆఫీస్లో వీలైతే రేపే మనిద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం. మీ నాన్నని మీ తాతగారిని చూసొద్దాం. లేదంటే వాళ్ళనే కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి ఉండమని చెప్దాం. కాబట్టి నువ్వు కన్నీరు కార్చుకో, సరేనా? అనామిక రమేష్ చూపిస్తున్న ప్రేమానురాగాలకు మనసులోనే భగవంతుడికి దండం పెట్టుకుంది. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళడం వద్దులేండి. మొన్ననే కదా మనకి పెళ్ళయింది. అప్పుడే నేను మన ఇంటికి వెళ్తే ఊర్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారు. పైగా నాన్నకి అక్కడ పొలం పనులుంటాయి. నా బాధలన్నీ మర్చిపోవటానికి మీ ప్రేమ చాలండి రమేష్ గారు. ఇక సుధాకర్ ఇంటి దగ్గర కాంతమ్మ ఇల్లంతా రచ్చరచ్చ చేస్తుంది. పెళ్లి అప్పుల భారం తన నెత్తిన పడిందంటూ అనామికపై తన సొంత కూతుళ్లు అవని అంజలిల మనసుల్లో లేనిపోని అపార్థాలను అసూయను నూరిపోస్తుంది. కాంతమ్మ అవని అంజలిలను రహస్యంగా పిలిచింది. ఇప్పుడు మీరు జరిగిందంతా చూస్తున్నారు కదా, ఇప్పటికైనా నా మాటలు నమ్ముతారా? మీ అక్కకి మీ మీద ప్రేమ లేదు. నిజంగా ఆ అమ్మాయికి మీ మీద ప్రేమ ఉంటే ఇందాక ఫోన్ చేసినప్పుడు మీతో మాట్లాడేది కదా. ఆమె అక్కడ పెద్ద పెద్ద కోటీశ్వర్లింట్లో ఏ కష్టం లేకుండా రాజభోగాలు అనుభవిస్తా మనల్ని పట్టించుకోవడం మానేసింది. అవునమ్మా, నువ్వన్నట్టు తాతయ్యని ఎప్పుడు డబ్బులు అడిగినా మా దగ్గర లేవంటారు. కానీ అక్క పెళ్లిలో మొన్న ఆయన భోజనాలు తెప్పించారు. ఈ పెళ్లి వల్ల మా ఫీజులకు కూడా అప్పులు చేయాల్సి వచ్చేలా ఉంది. అవునక్క, నాన్నకు కూడా అక్కంటేనే ఇష్టం. రేపు మన చదువులకి మన పెళ్లిళ్ళకి నాన్న దగ్గర ₹1 కూడా లేదు. అంతా అక్క పెళ్లికి అప్పులు చేసి తగలేశారు. మీ అక్కకే పెద్ద సంబంధం దొరికింది. ఆ అత్తగారు మామగారు చాలా గొప్పోళ్ళు. మీ అక్క అనుకుంటే మీ ఇద్దరి జీవితాల్ని బాగు చేయగలదు. కానీ ఆమెకి స్వార్థం ఎక్కువ. అందుకే మీకు ఎట్లాంటి సహాయం చేయదు. రేపు మీ అక్క పెళ్లి కోసం చేసిన అప్పులన్నీ ఆమె అత్తవారింటి నుండి కట్టేలా చేయమని మీరే మీ నాన్నకి చెప్పాలి. లేకపోతే మన జీవితం ఈ అప్పులు కట్టడానికే సరిపోతుంది. అవునమ్మా, అక్క అక్కడ చాలా హాయిగా ఉంది. నాన్నేమో ఇక్కడ అప్పులతో సతమతమవుతున్నాడు. ఈ అప్పు అక్క పెళ్లి వల్ల అయింది కాబట్టి అక్కే ఈ అప్పులన్నీ కట్టాలి. ఇక ప్రసాద్ ఇంట్లో అత్తవారింట్లో లభించిన గౌరవాన్ని చూసి అనామిక చాలా మురిసిపోతుంది. కాని కాంతమ్మ తన నాన్నను తాతను అప్పుల పేరుతో వేధిస్తుందనే భయం ఆమెను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అత్తయ్యని అడిగి డబ్బులు మా ఇంటికి పంపిస్తే నా పరువు మా నాన్న పరువు పోతుంది. పెళ్లి చేసుకున్న వెంటనే డబ్బుల కోసం చూస్తున్నారని అనుకుంటారు. కాబట్టి నా కాళ్ల మీద నేను నిలబడి నా సంపాదనతో నా తండ్రి అప్పులు తీర్చాలి. నా కష్టంతో నా పుట్టింటిని ఆదుకోవాలి అని అనామిక మనసులో గట్టిగా నిశ్చయించుకుంటుంది. వెంటనే ఆమె హాల్లో కూర్చున్న శారదా ప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్యగారు, మామయ్య గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పమ్మా, ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా తల్లి? ఏమీ లేదు మామయ్య గారు. నేను పీజీ పూర్తి చేశాను కదా, అలాగే నేను కాలేజ్ ఫస్ట్ కూడా వచ్చాను. నేను చదువుకున్న చదువు కేవలం వంటింటికే పరిమితం కాకూడదని నా ఆశ. మీరు అనుమతిస్తే నేనేదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మామయ్య గారు. అయ్యో అమ్మా అనామిక, ఉద్యోగం చేయడానికి అనుమతి ఎందుకమ్మా? నువ్వంత గొప్ప చదువు చదివిన దానివి. నువ్వన్నట్టు నీ తెలివితేటలు వంటగదికే పరిమితం కాకూడదు. ఉద్యోగం చేసుకో. రేపు మా కోడలు ఉద్యోగం చేస్తుంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది కదా తల్లి. అవునమ్మా అనామిక, మీ అత్తగారు చెప్పింది 100% నిజం. ఎవరైనా తమ కాళ్ల మీద తాము నిలబడాలనుకోవటం చాలా మంచి విషయం. రమేషు, నీ భార్య ఉద్యోగం చేయాలనుకుంటుందిరా.
నీకు తెలిసిన కంపెనీలో ఏవైనా మంచి అవకాశాలుంటే చూడు. అనామిక కాలేజ్ టాపర్ కదా నాన్న. తన ప్రొఫైల్ చూస్తే ఏ పెద్ద కంపెనీ అయినా వెంటనే తీసుకుంటుంది. నేనే రేపు నా స్నేహితులతో మాట్లాడి ఒక మంచి కంపెనీలో ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాను. అనామిక, నువ్వు అస్సలు కంగారు పడుకో. నీ వెనక నేనుంటాను. చాలా ధన్యవాదాలు మావయ్య గారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీరంతా నా నిర్ణయానికి ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రమేష్ గారు. రమేష్ వల్ల ఒక వారం రోజుల్లోనే అనామికకి ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఖరారవుతుంది. అనామిక తన తెలివితేటలతో, సబ్జెక్టు నాలెడ్జ్తో ఇంటర్వ్యూ చేసే వాళ్ళను ఎంతగానో ఇంప్రెస్ చేస్తుంది. వెంటనే ఆమెకు ఉద్యోగం ఇవ్వటమే కాదు, జాయినింగ్ బోనస్ కింద 50,000 రూపాయల చెక్కును కూడా అందిస్తారు. అప్పుడు అనామిక ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఈ డబ్బులతో నాన్న చేసిన అప్పులు కొంతైనా తీరుతాయి. జాబ్ వచ్చింది అనే ఆనందంతో ఇంటికొస్తుంది అనామిక. మావయ్య గారు, నాకు ఉద్యోగం వచ్చిందండి. వచ్చే వారం నుండి జాయిన్ అవ్వమన్నారు. ఇదిగోండి, జాయినింగ్ బోనస్ కింద 50,000 రూపాయలు ఇచ్చారు. అమ్మా అనామిక, ఇది నీ మొదటి సంపాదన, నీ కష్టార్జితం. ఈ డబ్బు నీ దగ్గరే ఉండాలి తల్లి. నీకు నచ్చినట్టు వాడుకో. మా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. అవునమ్మా అనామిక, నీ మొదటి సంపాదనతో నీ పుట్టింటి వాళ్ళకి ఏవైనా సహాయం చేయాలనుకుంటే చేసుకో తల్లి. వాళ్ళెంతగానో సంతోషిస్తారు. అత్తవారి ఆశీస్సులు పొందిన అనామిక వెంటనే తన గదిలోకి వెళ్లి తన తండ్రి సుధాకర్కి ఫోన్ చేస్తుంది. హలో నాన్నా. అమ్మా అనామిక, చెప్పు తల్లి, ఏంటి విశేషం? నాన్నా, నాకొక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది నాన్నా. ఈరోజే జాయినింగ్ బోనస్ కింద 50,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుని ఇప్పుడే మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాను నాన్నా. దీంతో కొన్ని అప్పులైనా తీర్చేయండి నాన్నా. అయ్యో నా బంగారు తల్లి, ఎంత గొప్పదానివమ్మా నువ్వు. అప్పుడే ఉద్యోగం సాధించి మా అప్పుల గురించి ఆలోచిస్తున్నావా తల్లి? అనామిక ఎంతో సంతోషంగా తండ్రితో మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయానికి అవని, అంజలి అక్కడికొచ్చారు. తమ తండ్రి ఫోన్లో అనామికతో మాట్లాడుతున్నాడని గ్రహించి అవని నాన్న చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటుంది. అనామికకు తన చెల్లెలి గొంతు వినబడగానే, అవని, ఎలా ఉన్నావే? నువ్వింకా హాస్టల్కి వెళ్ళలేదా? అంజలి కూడా అక్కడే ఉందా? మేం బానే ఉన్నామక్క. నాన్నతో ఏదో ఉద్యోగం గురించి చెప్తున్నావు. నీకు ఉద్యోగం వచ్చిందా అక్క? అవునవని, ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 50,000 రూపాయలు కూడా ఇచ్చారు. నాన్నకి ఆ డబ్బు పంపించాలని అనుకుంటున్నాను. ఓహో, ఉద్యోగం వచ్చిందా? చాలా సంతోషం. మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మాకు మాత్రం ఈ పాత డబ్బా ఫోన్లే ఉన్నాయి. మాకు వెంటనే మంచి ఫోన్లు కొనడానికి డబ్బులు పంపించక్క. అవునక్క, నాకు కొత్త ఫోన్ కావాలి. నువ్వు పెద్ద కంపెనీలో చేస్తున్నావు కదా, మా ఇద్దరికి కొత్త ఫోన్లు కొనివ్వు. అవని, అంజలి, ఖచ్చితంగా కొనిపిస్తా. నా మొదటి జీతం రాగానే మీ ఇద్దరికి మంచి ఫోన్లు కొనిపిస్తాను. మీరేం కంగారు పడకండి. మీ చదువులు ఎలా సాగుతున్నాయి? అలా అనామిక చెల్లెలతో మాట్లాడుతూ ఉండగానే అక్కడుండి అంతా గమనిస్తున్న కాంతమ్మ ఒక్కసారిగా అవని చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటుంది. ఏంటే అనామిక, 50,000 పంపావా? ఆ డబ్బు దేనికి సరిపోద్ది? మీ నాన్న చేసిన అప్పులు వసూలు చేయడానికి అప్పులు రోజు ఇంటికొచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు. అయినా ఆ 50,000 పక్కన పెట్టు. ఇప్పుడు అసలు సమస్య అది కాదు. ఏమైంది పిన్ని? తాతయ్యకి ఏం కాలేదు కదా? ఆయనకేం కాలేదులే. ఇదిగో, నీ చెల్లెళ్ళు అవని, అంజలి వెళ్తే హాస్టల్ ఫీజులు, కాలేజీల ఫీజులు కట్టాల్సిన టైం వచ్చింది. ఇద్దరికి కలిపి 1,00,000 రూపాయలు పైనే కట్టాలి. తొందరగా కట్టకపోతే వాళ్ళ హాస్టల్ నుండి బయటికి నెట్టేస్తామని కాలేజీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు కడతారు? 1,00,000 రూపాయల పిన్ని. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది పిన్ని? నా దగ్గరున్నవి 50,000 మాత్రమే. నాకు అవన్నీ తెలీదు అనామేక. నీ చెల్లెళ్ళ హాస్టల్ ఫీజులు నువ్వే కట్టాలి. లేకపోతే వాళ్ళ చదువులు ఆగిపోతాయి. నువ్వు అక్కడ కోటీశ్వర్ల ఇంట్లో సుఖపడతా, ఇక్కడ నీ చెల్లెల చదువులు నాశనం చేస్తావా? అవునక్క, హాస్టల్ ఫీజులు కట్టకపోతే మమ్మల్ని బయటికి పంపించేస్తారక్క. ఎగ్జామ్ కూడా రాయనివ్వరు. నాన్న దగ్గర అసలు డబ్బులే. నువ్వే ఎలాగోలా కట్టాలి. పిన్ని, నేను ఖచ్చితంగా కడతాను. నా మొదటి జీతం రాగానే ఆ ఫీజులన్నీ నేనే కడతాను. దయచేసి నాన్నను తాతయ్యని ఇబ్బంది పెట్టకండి. చూద్దాం, నువ్వు ఎంత పంపుతావో చూస్తా. త్వరగా ఆ డబ్బులు అకౌంట్లో పడాలి. లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది నీకు తెలుసు కదా అని కాంతమ్మ ఫోన్ కట్ చేస్తుంది. అనామిక ఫోన్ పెట్టేసి నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఇక ఆ రోజు రాత్రి అనామిక తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలి? అత్తయ్య గాని మావయ్య గారిని అడిగితే వెంటనే ఇస్తారు. కానీ పెళ్ళైన కొన్ని రోజులకే ఇలా 1,00,000 రూపాయలు అడిగితే వాళ్ళు నన్ను ఏమనుకుంటారు? నా కుటుంబం డబ్బుల కోసమే ఈ సంబంధం చేసుకుందని అనుకోరా? అంతలోనే ఆమె ఫోన్కి ఒక తెలియని నంబర్ నుంచి కాల్ వస్తుంది.
అనామిక కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరండి? అమ్మా అనామిక, నేనమ్మా, నీ తాతయ్యని మాట్లాడుతున్నాను. పక్కింటి రాము ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నాను తల్లి. తాతయ్య, నువ్వా తాతయ్య? ఎలా ఉన్నావు తాతయ్య? అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? పిన్ని నిన్నేమైనా అందా? అమ్మా, నా గురించి మీ నాన్న గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోబాకు తల్లి. ఇందాక కాంతమ్మ నీ చెల్లెళ్ళు నీతో ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను తల్లి. ఆ కాంతమ్మకు అసలు మనసు అనేదే లేదు. నీ చెల్లెళ్ళ మనసుల్లో కూడా ఆమె నీ మీద నింపేసింది తల్లి కోపాన్ని. వాళ్ళు కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. అయ్యో తాతయ్య, అవునా? ఆ కాంతమ్మకి నువ్వెంత పంపినా అది మరింత ఎక్కువ అడుగుతూనే ఉంటుందమ్మా. మేమెట్టాగోలా బతుకుతాం తల్లి. నువ్వు మా గురించి బెంగ పెట్టుకోబాకు. తాతయ్య, నా అత్తగారు మామగారు నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. నేను మా ఆయన్ని కొంత డబ్బు అడుగుతాను. అదేవిధంగా ఎలాగోలా నా చెల్లెల హాస్టల్ ఫీజులు కడతాను తాతయ్య. నువ్వు నాన్నకి ధైర్యం చెప్పు. నా బంగారు తల్లి, నీలాంటి కూతుర్ని కన్నందుకు నీ తండ్రి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి తల్లి. నీకెప్పుడు ఆ దేవుడు తోడుగా ఉంటాడమ్మా అని తాతయ్య ఫోన్ కట్ చేస్తాడు. అనామిక అదే సమయంలో ఒక గట్టి నిర్ణయంతో గది నుంచి బయటకొస్తుంది. ఇప్పుడు అనామిక ఏం చేయబోతుంది? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అనామిక అవని అంజలికి తన మీద ఉన్న కోపాన్ని పోగొట్టగలుగుతుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనామిక ఎప్పటినుంచో తన సవతి తల్లి వల్ల ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందికి పరిష్కారం అనామికని పెళ్లి చేసి మంచి కుటుంబానికి కోడలిగా పంపాలని అనామిక తాతగారు రాఘవయ్య గారు అనుకున్నారు. అలా అనామికకి సంబంధం చూస్తున్నారని తెలిసి ప్రసాద్, శారద అనామికని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకొని అనామిక ఇంటికి పెళ్లి చూపులకొచ్చారు. ఏంటండి కాంతమ్మ గారు అలా మాట్లాడుతున్నారు? 15 మందితో పెళ్ళేంటండి? పెళ్ళనేది జీవితంలో ఒక్కసారే జరిగే మహత్కార్యం. అట్లాంటి వేడుకని ఇంత చౌకబారుగా జరపడమేంటి? అసలు ఫొటోస్ వీడియోస్ కూడా వద్దంటున్నారేంటి? రేపటి రోజున పెళ్లి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి కూడా ఏం ఉండకూడదా ఏంటి? మీకు మా పరిస్థితి తెలియదులే శారద గారు. ఊరికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సరిపోదు. ఈ అనామిక పెళ్లికే మాకున్న ఆస్తంతా ఖర్చు పెట్టేస్తే రేపు నా కడుపున పుట్టిన మిగతా 2 అమ్మాయిల్ని నేనెట్టా చదివించాలి? వాళ్ళకి ఏం పెట్టి పెళ్లిళ్ళు చెయ్యాలి? ఏమైనా సవితి కూతురైతే వాళ్ళు నా సొంత కూతుళ్ళు. వాళ్ళ భవిష్యత్తు నాకు ముఖ్యం. కాంతమ్మ, ఇంక చాలు. నీ నోటి దురుసు రోజు రోజుకి హద్దులు దాటుతుంది. అనామికకి పెళ్లి చేయడం నీకు చేతగాకపోతే చెప్పు. నా ప్రాణాలు పనంగా పెట్టైనా నేను నా మనవరాలికి పెళ్లి జరిపిస్తాను. ఎంత మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వస్తే ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడ్డానికి నీకు సిగ్గుగా లేదు? రేపు అవని, అంజలికి కూడా ఇలాగే 10-15 మందిని పిలిచి పెళ్లి చేస్తావా చెప్పు? రాఘవయ్య గారి గద్దింపుకి ఒక్కసారిగా సమాధానం చెప్పలేక ముఖం మార్చుకుంటుంది. కాని మనసులో కక్ష అలాగే ఉంచుకుంటుంది. అమ్మా, తాతయ్య చెప్పింది నిజమే కదమ్మా. మరి అంత తక్కువ మందితో పెళ్లి ఎలా చేస్తారు? పెళ్లికి కొంత ఖర్చవుతున్న మాట నిజమే కాని మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యమమ్మా ఇది. అందర్ని పిలిచి మంచిగా చేద్దామమ్మా. అవునమ్మా, మనం చేసేది అక్క పెళ్లే కదా. ఈ పెళ్లికి మన చుట్టాలందర్నీ పిలవకపోతే బావుండదు. అప్పుడు మన పరువు కూడా పోతుందమ్మా. కూతుళ్ల నోటి నుంచి కూడా ఆ మాటలు వినేసరికి కాంతమ్మకి ఇక ఏం మాట్లాడాలో తెలియక కోపంతో రగిలిపోతుంది. అంతలోనే సుధాకర్ చేతులు జోడించి, ప్రసాద్ గారు, మా కాంతమ్మ మాటల్ని మీరు మనసులో పెట్టుకోబాకండి. మేం మీకు కానుకలు పెద్దగా ఇచ్చుకోలేం. కాని మాకున్న దాంట్లోనే ఇక్కడే మా ఇంటి ముందే ఓ చిన్న పందిరేసి మా అనామిక పెళ్లి జరిపించి మీ చేతుల్లో పెడతాను. దయచేసి మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా ఒప్పుకోండి. సుధాకర్ గారు, మీరు మరీ అంత దీనంగా మాట్లాడకండి. మాకు కావాల్సింది కానుకలు కాదు, అనుకువ, మంచి బుద్ధి, పద్ధతి ఉన్న కోడలు. మీ అనామికలో మాకు ఆ గుణాలన్నీ కనిపించాయి. మాకు ఎలాంటి కానుకలు వద్దు. మీ అమ్మాయిని మా ఇంటి మహాలక్ష్మిగా మేం చేసుకుంటాం. ఇక పెళ్లిచూపులు ముగిశాయి. తాంబూలాలు మార్చుకున్నారు. ప్రసాద్, శారద తమ కొడుకులతో కలిసి బయలుదేరారు. రాఘవయ్య అనామికను వెంట పెట్టుకుని వాళ్ళ కారు దగ్గరికి వెళ్లారు. అనామిక కళ్ళల్లో ఇప్పటికీ భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాబు ప్రసాదు, శారదమ్మ, ఇందాక మా కాంతమ్మ మాట్లాడిన మాటల్ని మీరసలు మనసులో పెట్టుకోబాకండి. తను చెడ్డది కాదు. కాని అప్పులు చేసి ఇబ్బంది పడ్డం ఎందుకు? ఇంకా 2 అమ్మాయిల పెళ్లిళ్ళున్నాయి గదా అని ఏదో ఆందోళనతో అట్టా మాట్లాడింది.
అంతే తప్ప మీ మనసు బాధ పెట్టాలనే ఉద్దేశం ఆమెకి లేదు. రాఘవయ్య గారు, మాకు మీ కుటుంబ పరిస్థితి అంతా తెలుసండి. కాని మేమీరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నామంటే ఒకప్పుడు మాకు అనామిక అమ్మమ్మ చేసిన సహాయమే కారణం. ఆ రోజుల్లో ఆమె చేసిన మేలు వల్లే మేమిప్పుడు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవడానికే మీ అనామికని మా ఇంటి కోడలిగా చేసుకోవాలని మేం మనస్ఫూర్తిగా అనుకున్నాం. మీరు కానుకల గురించి అస్సలు ఆలోచించకండి. నిజంగా మీ మంచితనానికి నా ధన్యవాదాలు బాబు. పాపం మా అనామిక చాలా మంచిదమ్మా. అలా పిన్ని రోజుకి 100 మాటలన్నా ఒక్కరోజు ఎదురు మాట్లాడదు, గొడవ బల్లేదు. మీ ఇంటికెళ్ళిన తర్వాతైనా నా మనవరాలి జీవితం బాగుండాలి, అదే నేను కోరుకునేది. రాఘవయ్య గారు, మీరసలు బెంగ పెట్టుకోకండి. అనామికని మా ఇంటి కోడలుగా కాదు, మా కూతుర్లా తీసుకెళ్లి చూసుకుంటాం. అనామిక, జాగ్రత్తమ్మా, మేము వెళ్ళొస్తాం. ప్రసాద్, శారదలు అనామికకి బాయ్ చెప్పి కారులో వెళ్ళిపోతారు. అనామిక కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతూ ఉండగా ఆమె వాళ్లకు బాయ్ చెప్తుంది. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న కాంతమ్మకి అనామికపై కోపం, అసూయ మరింత పెరిగిపోతాయి. ప్రసాద్ లాంటి పెద్ద సంబంధం అనామికకి దక్కడం ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది. వెంటనే ఆమె తన కూతుళ్ళు అవని, అంజలిలని తన గదిలోకి పిలుస్తుంది. చూశారా మీ తాతగారి ఘనకార్యం? అప్పుడే ఆ పెళ్లి వారిని తన బుట్టలో ఎట్టా వేసుకుంటున్నాడు. మీ తాత ఆ అనామికనే అట నెత్తిని పెట్టుకుని తిరుగుతున్నాడో చూశారా? అయినా మీరొక తప్పు చేశారు. ఈరోజు అనవసరంగా మీరు నోరు జారారు. అమ్మా, ఇందులో తప్పే ఉంది? అక్క పెళ్లి బాగా జరిగితే మనకి సంతోషమే కదా. పెచ్చదాన, మీ అక్క గురించి మీరు ఆలోచించినట్టు మీ అక్క మీ గురించి ఒక్కరోజైనా ఆలోచించిందా? మీ తాతకే మీ అక్క అంటేనే ప్రాణం. మీకంటే ఎక్కువ ప్రేమ ఆమె మీద చూపిస్తాడు. మీకు తెలియకుండా అనామికకి ఆయన ఎప్పుడూ డబ్బులు ఎత్తానే ఉంటాడు. కాని పాపం మీరే ఒట్టి అమాయకులు. మీ అక్క మంచిదని అనుకుంటారు. అవునా అమ్మా, తాతయ్య అక్కకి డబ్బులిస్తాడా? ఆ విషయం మాకు తెలియనే తెలీదు. నాకు తెలిసి తాతయ్య నాకు 1-2 సార్లు కంటే ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదు. నేను తాతయ్యని ఎప్పుడు డబ్బులు అడిగినా నా దగ్గర లేవనేవాడు కదా. మీ తాతయ్య కాదు, మీ నాన్నకు కూడా మీ అక్క అంటేనే ఇష్టం. అందుకే రేపు అప్పు చేసైనా సరే మీ అక్క పెళ్లి ఘనంగా చెయ్యాలని చూస్తాడు. మీ నాన్ననే తాతనే మీరిప్పుడే కంట్రోల్ పెట్టుకోపోతే రేపు మీ ఇద్దరు చదువులకి పెళ్ళిళ్ళకి పైసా కూడా మిగలదు. అప్పుడు మీ జీవితాలు రోడ్డును పడతాయి. మరి జాగ్రత్త. కాంతమ్మ చెప్పిన ఆ మాటలు అవని, అంజలి మనసుల్లో అనామికపై తెలియని ఒక నెగటివ్ ఇంప్రెషన్ని, అసూయను నాటాయి. ఇన్నాళ్ళు అనామికని అక్క అక్క అని ప్రేమగా పిలిచిన వాళ్లే ఇప్పుడు అనామికని తమ వాటా లాక్కుంటున్న శత్రువులా చూడ్డం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం శారద నుంచి సుధాకర్కి ఫోన్ వస్తుంది. నమస్కారం అండి. వచ్చే నెల 2వ తారీఖున పెళ్లికి మంచి ముహూర్తం ఉందని అయ్యగారు చెప్పారు. అప్పట్లోగా పెళ్లి పనులు చేసుకోండి. అవునా, చాలా మంచి వార్త చెప్పారు. మా పనుల్లో మేముంటాం. ఆ విషయాన్ని సుధాకర్ ఇంట్లో అందరికీ చెప్తాడు. ఇల్లు పెళ్లి పనులతో సందడిగా మారుతుంది. సుధాకర్ అనామిక పెళ్లి ఖర్చుల కోసం ఊళ్ళో వాళ్ల దగ్గర కొంత డబ్బు అప్పుగా తెస్తాడు. ఏంటండి అది? ఇంత డబ్బు అప్పుగా తెచ్చారా? ఈ అప్పులన్నీ రేపు ఎవరు తీరుస్తారు? ఈ పెళ్లికి ఏం కొనాలన్నా నాకు చిరాగ్గా ఉంది. ప్రతి వస్తువుకు ఎంత ఖర్చు పెట్టాలి? కాంతమ్మ, నా కూతురు పెళ్లి గదా, కాస్త నోరు అదుపులో పెట్టుకో. అప్పు తర్వాత మనం తీర్చుకోవచ్చు. కాని పెళ్లి ఒక్కసారి చేస్తాం. నా కూతురు పెళ్లికి ఎట్టాంటి లోటు రాకూడదు. చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రేపు నా పిల్లల చదువులకి డబ్బులు లేవని చెప్తే మాత్రం నేను ఊరుకోను. తన పెళ్లి వల్ల ఇంట్లో గొడవలవ్వటం అనామికకి బాధగా అనిపిస్తుంది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఇంటి దగ్గరే ఒక చిన్న కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తారు. ఒక పక్క పెళ్లి జరుగుతుంది, మరోపక్క కాంతమ్మ వంటవాడికి చాలా తక్కువ డబ్బులు ఇవ్వటంతో ఆ వంటవాడు చాలా తక్కువ సామానుతో తక్కువ పరిమాణంలో వంటలు చేశాడు. రమేష్ అనామిక మెడలో 3 ముళ్ళు వేశాడు. అందరూ అక్షింతలు వేశారు. భోజనాల సమయం అయింది. భోజనాల దగ్గర పెద్ద గొడవే మొదలైంది. పెళ్లికొచ్చిన చాలామంది చుట్టాలు, ఊరి జనాలకి భోజనాలు సరిపోలేదు. అన్నం కూరలు అన్నీ త్వరగానే అయిపోయాయి. ఇదేమి పెళ్ళండి బాబు, భోజనాలు కూడా సరిగ్గా పెట్టలేనప్పుడు పెళ్లికెందుకు పిలిచినట్టు? ఆకలితో చేస్తున్నాం. అవును, ఇంత పెద్ద సంబంధం చేసుకుని కూడా వంట కూడా సరిగ్గా చేయించలేకపోయారు. చాలా అవమానంగా ఉంది. ఆ మాటలు విన్న రాఘవయ్య, సుధాకర్ ఎంతో అవమానంగా ఫీలవుతారు. రాఘవయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఒక పెద్ద హోటల్కి ఫోన్ చేసి భోజనాలు తెప్పించి అక్కడున్న వాళ్ళందరికీ వడ్డిస్తాడు. అలా మొత్తానికి భోజనాల గొడవైతే సద్దుమణిగింది. ఇక అప్పగింతల సమయం రానే వచ్చింది. అనామిక అంత పెద్ద కుటుంబానికి
ధనవంతుల ఇంటికి కోడలిగా వెళ్తుందనే ఈర్ష్య ఒక పక్క, పెళ్లికి తన భర్త అప్పు చేశాడనే కోపం మరోపక్క ఉండి కాంతమ్మ మనసుని అసలు ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అప్పగింతల సమయంలో సుధాకర్, రాఘవయ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. బాబూ, రమేషు, మా అమ్మాయి చాలా అమాయకురాలు. తానేమైనా తప్పులు చేస్తే క్షమించండి. అవును బాబు, మా అనామిక చాలా మంచిది. తనని బాగా చూసుకోండి. మీరేం భయపడకండి మామయ్య గారు. అనామికని నేను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. తాతయ్య, నీ ఆరోగ్యం జాగ్రత్త. నాన్న సమయానికి తిను. అవని, అంజలి, మీరు బాగా చదువుకోవాలి. పిన్ని, మీరిక ఆనందంగా ఉండండి. కాంతమ్మ చాలా దుఃఖపడుతున్నట్టు నటిస్తూ అనామిక దగ్గరికి వెళ్తుంది. ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఎవ్వరికీ వినిపించని విధంగా ఆమె చెవిలో చాలా క్రూరంగా ఇలా హెచ్చరిస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా ఈనా అనామిక. ఈ పెళ్లికైన ప్రతి పైసా ఖర్చుని నువ్వు నెల నెల పంపించకపోతే మీ తాత, మీ నాన్న జీవితాలు నరకం చేస్తా. గుర్తుపెట్టుకో. అలా చెప్పి కాంతమ్మ వెంటనే వెనక్కి జరిగి గట్టిగా ఏడుస్తూ ఇలా అంటుంది. అయ్యో అనామిక, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా తల్లి? ఇక నిన్ను ఎలా వదిలి ఉండాలమ్మా? కాంతమ్మ చేసిన ఆ భయంకరమైన హెచ్చరికకు అనామిక గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. తన పెళ్లి వల్ల అయిన అప్పుల వల్ల తన తండ్రికి, తాతకు ఏ ముప్పు రాకూడదని ఆమె మనసులో తీవ్రమైన ఆందోళన మొదలవుతుంది. కన్నీళ్లతో ఆమె తన తండ్రికి, తాతకు వీడ్కోలు చెప్తుంది. మీరేం బెంగ పెట్టుకోకండి సుధాకర్ గారు. మేమున్నాం కదా. అనామికని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అలా అప్పగింతల కార్యక్రమం ముగుస్తుంది. అనామిక ఎన్నో ఆందోళనలు, భయాల మధ్య అడుగులు వేస్తూ రమేష్తో కలిసి శారద గారి పెద్ద ఇంట్లో అడుగుపెడుతుంది. అనామికకి తన కొత్త జీవితంలో కొత్త సవాళ్లు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే పెళ్లి తర్వాత అనామిక జీవితం ఎలా ఉండబోతుంది? అనామిక ఎలా తన పెళ్లికే నప్పును తీరుస్తుంది? అవని, అంజలికి అనామిక అంటే ఉన్న కోపం ఇంకా పెరుగుతుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.